ఓట్లు మావే ఓట్లు మావే ఓట్లు మావే జై బీసీ జై బీసీ బీసీ లైక్యత బీసీ లైక్యత జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ హలో బీసీ చలో వరంగల్ హలో బీసీ చలో వరంగల్ హలో బీసీ చలో వరంగల్ బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సమాజం ఆదివారం రోజున తీన్మార్ మల్లన్న గారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వరంగల్ మహాసభ 2 లక్షల మంది బీసీలతో వరంగల్లో జరిగే మహాసభకు బీసీలంతా తరలి రావాల్సిందిగా ఈరోజు మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో బీసీల ఐక్యతతో మనం అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు వాల్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. రేపు జరగబోయే సభను బీసీలంతా గర్జనగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మన తీన్మార్ మల్లన్న గారు చేసే బీసీ గర్జనకు మన బీసీలంతా 147 కులాలు బీసీలు ఏకమై ఈ సభను జయప్రదం చేయాలని ఈరోజు ఇక్కడ మిర్యాలగూడెంలో బీసీ సంఘాలు మరియు కుమ్మర తెలంగాణ పట్టణ అధ్యక్షులు గారు, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ వేణుబాబు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులైన రాములు అని నేను అందరం కూడా బలపరిచి బొడిపల్లి చంద్రశేఖర్ గారికి, తీన్మార్ మల్లన్న గారు మరియు 140 కులాలకు అధ్యక్షత వహించడానికి బొడిపల్లి చంద్రశేఖర్ గారిని పదవి ఇచ్చినందుకు మా కుమ్మరి తెలంగాణ సంఘం తరఫున చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. జై బీసీ జై బీసీ. రేపు రాబోయే ఆదివారం 2వ తారీఖున మన తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి బీసీ మహాగర్జనకు మన బీసీలందరూ ఏకమై హాజరై ఆ బీసీ గర్జనను జయప్రదం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. హలో బీసీ, చలో వరంగల్. ఈ మహా యజ్ఞానికి బీసీ రాజ్యాధికారం కోసం, బీసీ సామాజిక న్యాయం కోసం, బీసీ సమానత్వ న్యాయం కోసం తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు హలో బీసీ చలో వరంగల్ కార్యక్రమానికి బీసీలందరూ రాష్ట్రంలో ఏ మూలలు ఉన్నా కానీ రేపు వరంగల్ తరలి వచ్చి మన గొంతుని ఏకతాటిపై వినిపించేసి ఈరోజు ఒక బీసీ యొక్క గాలిని వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఆసనమైంది. బీసీ సోదరులారా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమం చేసినాం, ఆ రోజు మన సంపద విదేశీయులు దోసుకపోతున్నారని చెప్పేసి ఆ రోజు స్వాతంత్రం సాధించుకున్నాం. తర్వాత మన సంపద వేరే రాష్ట్రానికి వేరే ప్రాంతాన్ని దోసుకపోతుందని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసినాం. ఈ రోజు బీసీల కోసం ఉద్యమం చేసిన సమయం ఆసనమైంది. ఇలా ఉద్యమం చేసి మనము ఈరోజు మన హక్కులు మనం సాధించుకోవడానికి మల్లన్న గారు ఈరోజు వరంగల్లో మహాయజ్ఞ కార్యక్రమం చేశాడు. ఈరోజు మనం తరలి మనం ఒకే గొంతుగా వినిపించాలని చెప్పి నా తరఫు విజ్ఞప్తి చేస్తాను. యువకులారా, మీరు బీసీ యువకులు ఒకసారి ఎదుగుతున్న యువత ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు మీ కళ్ళ ఎదుట ఎగిరే జెండాలని ఒకసారి మీరు పరిశీలించండి. మీరు ఖద్దరు కరెన్సీ రాజకీయాలను వదిలేసి రేపు మనం బీసీ యొక్క రాజ్యాధికారం కోసం మనం పాటలు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చూసుకుంటే 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈరోజు 10% రిజర్వేషన్ రాత్రికి రాత్రులు అమలు చేసుకోవడం. ఎందుకంటే చట్టసభలో వాళ్ళు ఉండడం వల్ల ఇవాళ ఏంటంటే ఇవాళ మనం బీసీలము ఒకటి మీకు వచ్చేసి రేపు మన గలాన్ని గర్జించకపోతే మనం ఇంకా చిన్నభిన్నం అయిపోతాం. బలహీన వర్గాలు ఇంకా బలహీనంగా ఉండిపోతాయి. రేపు మన భావితరాలు మన చిత్రహీనంగా మిగిలిపోతాయి. మన పూర్వీకులను ఒకసారి స్ఫూర్తిగా తీసుకొని మనం ఉద్యమించాల్సిన సమయం ఆసనమైన సోదరులారా, మన రాష్ట్ర నలుమూలలు ఎక్కడున్నా కానీ రేపు చలో వరంగల్ కలిగి రావాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ జై బీసీ జై బీసీ. జై బీసీ. మిర్యాలగూడ అమరవీరుల స్థూపం దగ్గర చలో బీసీ, హలో బీసీ, చలో వరంగల్ సభను మన బీసీల ముద్దుబిడ్డ తీన్మార్ మల్లన్న 2వ తారీఖు నాడు వరంగల్ మహాగర్జనగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గర్జనకు సబ్బండ కులాలు, బీసీ కులాలన్నీ కూడా ఏకమై మరి రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పి మిర్యాలగూడ పట్టణ రజక సంఘం నుంచి మేము కోరుతా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులందరం కూడా మరి బీసీ మన తీన్మార్ మల్లన్నకు మద్దతుగా మనందరం కూడా కదిలిపోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మరి అలా ఒకే ఒక్క మొగాడు మన బీసీలలో తీన్మార్ మల్లన్న మాకు రెడ్ల ఓట్లు అవసరం లేదు, మా ఓట్లు మాకే అని చెప్పినటువంటి ఏకైక మొగోడు తీన్మార్ మల్లన్న. మరి ఆయనకు అండగా అన్ని బీసీ కులాలు కూడా ఏకమై మరి రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కూడా
బీసీనే గెలవబోతుంది. అదేవిధంగా రేపు పంచాయతీ ఎలక్షన్లలో ఎంపీటీసీలు జెడ్పీటీసీల రిజర్వేషన్ మీద ఈడబ్ల్యూఎస్సీ దాని మీద కొట్లాడే ఏకైక నాయకుడు మన తీన్మార్ మల్లన్న. అలాంటి నాయకుడిని మనం ఇక రాబోయే రోజుల్లో మనం ఆయన వెనక ఉండకపోతే మన బతుకులు ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు జరగబోయే బీసీ గర్జనను విజయవంతం చేయాలి. అగ్ర కులాలకు ఇది చెంపపెట్టులాగా ఈ సభ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడికక్కడ అన్ని కుల సంఘాలు ఇది మా సభ అని చెప్పి మీరందరూ స్వచ్ఛందంగా కదిలి రావాలని మరి బొడ్డుపల్లి చంద్రశేఖర్ అన్న గారు అదేవిధంగా తమ్మడబోయిన అర్జున గారి నాయకత్వంలో మిర్యాలగూడ నాగార్జున సాగర్ నుంచి భారీగా తరలిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ. హలో బీసీ, చలో వరంగల్. బీసీల యుద్ధ పేరుకి ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డ అందరూ ముందుకు కదలాలి. మన సర్ది మనమే మూట కట్టుకొని రాజ్యాధికార దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అందరూ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆధిపత్య కులాలు మనల్ని రాజకీయంగా ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి కొంతమంది స్వార్థ నాయకులని మనం దృష్టిలో ఉంచుకొని మన రాజ్యాన్ని మనమే తెచ్చుకొని మన ఓట్లు మనమే వేసుకొని ఈ కార్యక్రమాన్ని రేపు రాష్ట్రం మొత్తం బీసీల వైపు చూస్తుంది. అదేవిధంగా రేపు వరంగల్ సభలో జరగబోయేటటువంటి మీటింగు దిశానిర్దేశం చేస్తుంది బీసీలని. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కోరుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి తీన్మార్ మల్లన్న గారు వరంగల్ సభని బీసీ కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభని విజయవంతం చేయవలసిందిగా బీసీ సంఘం ఎన్ని సంఘాలు ఉన్నా కూడా బీసీ మన ఎజెండా మాత్రం ఒకటి ఎంతసేపు ఉన్నా కూడా 2028లో బీసీ రాజ్యాధికారం వస్తుందనే విషయాన్ని మనం తెలంగాణ సమాజానికి రేపు వరంగల్ సభ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టిగా బీసీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను బీసీ సమాజ ఆధ్వర్యంలో.